మహిళల ఆరోగ్యానికి సంబంధించి నెలసరి పరిశుభ్రతపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని జస్టిస్ పర్దివాలా అలాగే జస్టిస్ మహాదేవన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు బెంచ్ విచారించి తాజా సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థినులకు పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలని, ఇది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుగా భావించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే మహిళలు పురుషులకు వేరు వేరు టాయిలెట్లు ఉండాలని, లేదంటే ఆ సంస్థ యొక్క గుర్తింపు రద్దు అవుతుందని, అదే విధంగా విద్యార్థులకు సంబంధించి హక్కులను పాటించకపోతే ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే శానిటరీ ప్యాడ్స్ అందించడంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇది అవసరమని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.